హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బంగ్లాదేశీ మూవీ టొనయాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీని రియల్ స్టోరీ మీద బేస్ చేసుకుని తీశారు. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి మూవీస్ చాలా రేర్ గా వస్తాయి. సో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా ఈ అమ్మాయి స్టోరీ వినేయండి. మరి మూవీ స్టార్ట్ అవ్వగానే టొనయా అనే స్కూల్ అమ్మాయిని చూపిస్తారు. తను ఒక హోటల్ రూమ్ లో నిద్రమత్తులో ఫ్లోర్ మీద పడుకుని ఉంటుంది. అప్పుడే ఆ హోటల్ రూమ్ డోర్ ని ఎవరో గట్టిగా కొట్టడంతో నిద్రమత్తులో ఉన్న టొనయా లేస్తుంది. తను కళ్ళు తెరిచి చూస్తే తనతో పాటు ఒక అబ్బాయి బట్టలు లేకుండా ఉంటాడు. అతన్ని చూసి టొనయా చాలా భయపడిపోతూ వణికిపోతూ ఉంటుంది. ఇక ఆ డోర్ కొడుతుంది పోలీసులని తెలుసుకొని ఆ అబ్బాయి డ్రెస్ వేసుకుని డోర్ తీస్తాడు. పాపం ఆ అమ్మాయికి మాత్రం అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక తల పట్టుకొని కూర్చుంటుంది. ఇక పోలీసులు లోపలికి వచ్చి ఆ అబ్బాయిని చాలా కొట్టి అరెస్ట్ చేస్తారు. అలాగే లేడీ పోలీస్ ఆఫీసర్ కూడా వచ్చి టొనయాని చెంప మీద చాలా కొట్టి ఇలాంటి పనులు చేస్తావా అని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడు తనతో పాటు సేమ్ స్కూల్ డ్రెస్ వేసుకున్న మరికొందరు అమ్మాయిలు కనిపిస్తారు. ఇక లేట్ చేయకుండా పోలీసులు వాళ్ళందరినీ తీసుకుని స్టేషన్ కి వెళ్తారు. స్టేషన్ కి వెళ్ళినాక టొనయాకి అంతా అర్థమైపోతుంది. యాక్చువల్ గా ఆ హోటల్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది అని. ఇక ఆ పోలీసులు వచ్చి తనని చాలా కొడుతూ ఆ హోటల్లో ఏం జరుగుతుంది, వాడు నీ బాయ్ ఫ్రెండా అని క్వశ్చన్స్ వేస్తుంటారు. కానీ తనేమో, మేడం నేను ఆ హోటల్ కి ఎలా వెళ్ళానో నాకు అర్థం కావట్లేదు. నేను స్కూల్ అయిపోగానే మా ఫ్రెండ్స్ తో కలిసి అలా పానీపూరి తినడానికి బయటకు వచ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్ళు తెరిచి చూస్తే ఆ హోటల్లో ఉన్నానని చాలా ఏడుస్తూ చెప్తుంది. తను చెప్పేది ఇన్స్పెక్టర్ అస్సలు నమ్మడు. ఎందుకంటే తనతో వచ్చిన అమ్మాయిలు కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి వేరే రూమ్ లో ఒక్కొక్కరు సపరేట్ గా ఉంటారు కాబట్టి వెంటనే తనని ఫోటో తీసి వాళ్ళందరిపై కేసు ఫైల్ చేస్తాడు. ఆ తర్వాత స్కూల్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిల దగ్గరికి వెళ్లి మీరు అక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు మేము మా బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాం అని నిజం చెప్తారు. మేము చాలా సార్లు మా బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి ఇలా వచ్చాం అని చెప్తూ ఉంటారు. కానీ టొనయాకి మాత్రం అసలేం తెలియదని, అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదని ఒకటే చెప్పిందే చెప్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న పోలీసులకు మాత్రం తను చెప్పేది మొత్తం అబద్ధమని, ఆ అమ్మాయి తనని తాను కాపాడుకోవడానికి ఇలా అబద్ధం చెప్తుందని అనుకుంటారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ టొనయా వాళ్ళ నాన్నకి కాల్ చేసి మీ కూతురు ఇలా ఘనకార్యం చేసింది అని జరిగిందంతా చెప్తాడు. అది విని వాళ్ళ నాన్న చాలా కంగారు పడిపోతూ లేదు సార్, నా కూతురు అలాంటిది కాదు, చాలా మంచిది, నాకు తన మీద చాలా నమ్మకం ఉంది, ఎవరో కావాలని నా కూతుర్ని ఇరికిస్తున్నారు, తనలా చేసి ఉండదు అని చెప్తాడు. ఇక అతను కాల్ కట్ చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడే ఉన్న టొనయా వాళ్ళ నాన్నని చూసి నాన్న అని పలకరిస్తే వాళ్ళ నాన్న మాత్రం తలదించుకొని ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఇన్స్పెక్టర్ టొనయా గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతూ అసలు నీ కూతుర్ని ఎలా పెంచావు, మీ అమ్మాయికి మనీ సంపాదించడానికి వేరే మార్గమే దొరకలేదా, అసలు ఆ హోటల్ కి ఎందుకు వెళ్ళింది అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూనే ఉంటాడు. వాళ్ళ డాడీ మాత్రం ఏం చెప్తాడు, ఇప్పుడు తన కూతురు గురించి ఏం చెప్పినా పోలీస్ వాళ్ళు వినిపించుకోరు. ఇక అతను తన కూతురు మొహాన్ని చూసి పోలీస్ స్టేషన్ లో సైన్ పెట్టేసి తన కూతుర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ అమ్మ డోర్ లాక్ చేసి టొనయా జుట్టు పట్టుకొని చాలా కొడుతూ ఒసే మెంటల్ దానా, అసలు నువ్వేం చేసావే, మైండ్ పోయిందానే, ఇలా ఎలా చేసావే అని చాలా తిడుతూ తన కూతురు గొంతు పట్టుకొని చెంపలు పగలగొడుతుంది. కానీ టొనయా నిజం చెప్పడానికి ఛాన్స్ కూడా ఇవ్వదు. బయట వాళ్ళ తమ్ముడు డోర్ దగ్గరికి వచ్చి అక్కని కొట్టకండి అని అరుస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నేమో సిగరెట్ తాగుతూ చాలా బాధపడుతూ తన కూతుర్ని నమ్మాలో నమ్మకూడదో అర్థం కాదు. నెక్స్ట్ డే మార్నింగ్ టొనయా ఎగ్జామ్ రాయడానికి స్కూల్ కి వెళ్తుంది. కానీ క్లాస్ టీచర్ లోపలికి రానివ్వదు. వెళ్లి ప్రిన్సిపల్ తో మాట్లాడకపో అని చెప్తుంది. వెంటనే టొనయా వాళ్ళ అమ్మకి మ్యాటర్ మొత్తం చెప్పి స్కూల్ కి తీసుకుని వస్తుంది. ఇక వాళ్ళ అమ్మ ప్రిన్సిపల్ తో మాట్లాడుతూ సార్ మా అమ్మాయిని ఎగ్జామ్ రాయనియండి అని అడుగుతుంది. లేదమ్మా, మీ అమ్మాయి వేరే స్కూల్లో ఎగ్జామ్ రాయడానికి హెల్ప్ చేస్తాం, కానీ ఇక్కడ మాత్రం కుదరదు, ఎందుకంటే ఇది మా స్కూల్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం. అసలే మీ అమ్మాయి చేసిన ఘనకార్యం ఇదిగో న్యూస్ పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో వచ్చింది. సో మీ అమ్మాయి ఈ స్కూల్లో ఉంటే ఈ స్కూల్ కి చెడ్డ పేరు వస్తుంది, మీ అమ్మాయిని తీసుకుని వెళ్లిపోండి అని చెప్తాడు. దాంతో వాళ్ళమ్మ చాలా బాధపడి ఇంటికి తీసుకెళ్లిపోతుంది. ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ నాన్న పేపర్ లో వచ్చిన తన ఫోటోని చూసి చాలా కోపం వచ్చి ఏం మాట్లాడకుండా చెంప మీద గట్టిగా కొట్టేసి అక్కడి నుంచి మార్కెట్ కి వెళ్తాడు. కానీ తన కూతురు చేసిన పనికి బయట తలెత్తుకోలేకపోతాడు. తన గురించి చుట్టుపక్కల వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడుకుంటారు. ఒక రోజు టొనయా వాళ్ళ నాన్న అలా బయటికి వెళ్తుండగా తనకు తెలిసిన ఒక వ్యక్తి ఒక అడ్వైజ్ ఇస్తాడు. చూడండి, మీరు మీ కూతురికి త్వరగా పెళ్లి చేసేయండి, అప్పుడు జనాలు మీ గురించి మాట్లాడుకోవడం మాపేస్తారు. ఒకవేళ తను ఇంట్లోనే ఉంటే మీ పరువు మరింత పోతుంది అని చెప్తాడు. మీరన్నది కూడా కరెక్టే, కానీ నా కూతురు ఇంకా 9th క్లాసే చదువుతుంది, అలాగే నా కూతురు చాలా చిన్నదని అతనితో చెప్తాడు. అప్పుడు అతను టొనయా గురించి తప్పుగా మాట్లాడుతూ మరి నీ కూతురు హోటల్ కి వెళ్ళింది కదా, అప్పుడు తను 9th క్లాస్ చిన్నపిల్ల అని గుర్తు రాలేదా ఏంటి అని ఏది పడితే అది వాగుతూ ఉంటాడు. దాంతో అతను చాలా బాధపడి ఇంటికి వెళ్ళిపోతాడు. మరొకవైపు టొనయా వాళ్ళ తమ్ముడు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి రే, నేను మీ అక్కకి లవ్ లెటర్ ఇవ్వమని చెప్తే నువ్వేమన్నావురా, మా అక్క మంచిది, అందరిలా కాదు, తనకి అలాంటివంటే ఇష్టం ఉండదని సొల్లు చెప్పావు కదరా, కానీ ఇప్పుడేంట్రా మీ అక్క డైరెక్ట్ గా హోటల్ కి వెళ్ళిందేంటి, అయినా పర్లేదు నా దగ్గర కూడా పంపించు అని వీడు కూడా తన గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడతాడు. దాంతో ఆ పిల్లాడికి చాలా కోపం వచ్చి వాడి మొహం మీద ఉమ్మేస్తాడు. అప్పుడు అతను ఆ పిల్లాన్ని పట్టుకుని చాలా కొట్టి వెళ్ళిపోతాడు. ఇక వాడు ఎలాగోలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు టొనయా వాళ్ళ తమ్ముడు
తమ్ముడిని అలా చూసి ఏమైందిరా నిన్నెవరు కొట్టారు అని అడిగితే ఇదంతా నీ వల్లే జరిగింది అని వాళ్ళ అక్కని తిట్టేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి వాళ్ళ తమ్ముడు కూడా సరిగా మాట్లాడాడు. రోజు చాలా నరకం అనుభవిస్తూ బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న కూడా తన గురించి చాలా ఆలోచించి ఇది ఇంట్లోనే ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఇంకా చాలా మాటలంటారు, నాకైతే ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాలంటేనే చాలా భయం అవుతుంది, అందుకే మనం దీన్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేద్దాం, అలాగే అక్కడే చదివించేద్దాం అని తన వైఫ్ తో చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ అమ్మ తనని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించడానికి తీసుకెళ్తుంది. కానీ టొనోయాకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం ఉండదు. వాళ్ళ డాడీని మమ్మీని తమ్ముడిని వదిలేసి తనకి అసలు వెళ్లాలనిపించదు. టొనోయా వాళ్ళ అమ్మని రిక్వెస్ట్ చేసి అడుగుతుంది, కానీ వాళ్ళ అమ్మ వినిపించుకోకుండా తనని పంపించేసి చాలా ఏడుస్తుంది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ టొనోయా వాళ్ళ అమ్మా నాన్నని మర్చిపోలేకపోతుంది. ఇటువైపు వాళ్ళ అమ్మ కూడా తన కూతుర్ని మర్చిపోలేక చాలా బాధపడుతూ టొనోయా డ్రెస్ ని పట్టుకుని ఏడుస్తుంది. టొనోయా మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోయి బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఒక రోజు రాత్రి తనకి పీడకల రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. పక్కనే పడుకొని ఉన్న అమ్మమ్మ లేచి ఏం కాదులే బిడ్డ, పీడకల వచ్చినట్టుంది, పడుకో అని చెప్తుంది. అలా 1 year అయిపోతుంది. తనకి బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. టొనోయా వాళ్ళ అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఎన్ని రోజులైనా రాకపోవడంతో తనే కాల్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడాలని అనుకుంటుంది. కానీ అతను మాత్రం అస్సలు మాట్లాడాడు. అప్పుడు మనకి వాళ్ళ నాన్నని చూస్తే ఏమనిపిస్తుంది, ఇలాంటి తండ్రి తనకి ఎందుకు వచ్చాడనే కదా. కానీ వాళ్ళ నాన్న అంత చెడ్డవాడేం కాదు. ఎందుకంటే అతను తన ముందుకు వెళ్ళకపోయినా కూడా తన కూతురు మంచి కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. తన ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్లి క్వశ్చన్ పేపర్ టఫ్ గా వచ్చిందా ఈజీగా వచ్చిందని కొందరు స్కూల్ పిల్లల్ని అడుగుతూ ఉంటాడు. అలా తన దగ్గరికి వెళ్లకుండానే ఇవన్నీ చేస్తాడు. అలా చాలా డేస్ గడిచిపోతాయి. టొనోయా రిజల్ట్స్ వచ్చేస్తాయి. తనకి చాలా మంచి మార్కులు వస్తాయి. ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలిసి ఏమండి మన కూతుర్ని మనం ఇంటికి తెచ్చేసుకుందాం, తనని ఒక మంచి కాలేజీలో జాయిన్ చేపిద్దాం అని అడుగుతుంది. కానీ అతను ఒప్పుకోడు. మీరు ఎందుకండి ఇలా ఉన్నారు, ఇప్పటికే సంవత్సరం అయిపోయింది కదా, అందరూ జరిగిందంతా మర్చిపోయి ఉంటారు, అయినా ఇప్పుడు తనని తీసుకొస్తే ఏమైపోతుందంట అని అడుగుతున్నప్పుడు టొనోయా కాల్ చేసి అమ్మమ్మ చనిపోయింది అని చెప్తుంది. అది వినగానే ఇద్దరు షాక్ అవుతారు. నెక్స్ట్ డే ఉదయాన్నే వెళ్లి టొనోయాని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. అలా వస్తున్నప్పుడు తనతో ఒక్క మాట కూడా మాట్లాడాడు. అలా ఒక రోజు గడిచాక అతను టొనోయాకి పెళ్లి చేయాలని అనుకుంటాడు. వెంటనే తన వైఫ్ దగ్గరికి వెళ్లి రేపు సాయంత్రం టొనోయాని చూడడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, మన అమ్మాయి వాళ్ళకి నచ్చితే పెళ్లి చేసేద్దాం, తనని రెడీగా పెట్టమని చెప్తాడు. ఆ మాట వినగానే తను చాలా షాక్ అవుతూ మన బిడ్డని చదివించాలని అనుకున్నాం కదా, అయినా మీరే చెప్పారుగా మన అమ్మాయి చిన్నదని, ఇప్పుడేంటి తన పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అని తను అడుగుతుంటే ఇతనేమో ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళమ్మ టొనోయా దగ్గరికి వచ్చి నీకు మేం పెళ్లి చేయాలనుకుంటున్నాం, రెడీగా ఉండు అని చెప్తుంది. అది వినగానే తను చాలా ఏడుస్తూ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, ఇంకా చాలా చదువుకోవాలి, ఒక మంచి పొజిషన్ లో ఉండాలి అని వాళ్ళ అమ్మతో చెప్తూ ఏడుస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ టొనోయా మనసు గాయపరుస్తూ ఒక మాట అంటుంది, నువ్వు మా మాట వినకుండా చిన్నప్పటి నుంచి నువ్వు ఎలా పడితే అలా ఉన్నావు, ఎక్కడ పడితే అక్కడ తిరిగావు, ఆ దరిద్రమైన హోటల్ కి వెళ్ళావు, ఇప్పుడు కూడా నువ్వు నా మాట వినట్లేదు అని తన మనసును గాయపరుస్తుంది. దాంతో టొనోయా చాలా ఏడుస్తూ ఇలా అంటుంది, చూడండి అమ్మా, మీకు మీ కూతురు పైన నమ్మకం లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అయినా ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు నమ్మే స్థితిలో లేరు, మీరు నా మాట వినకుండా ఊర్లో వాళ్ళ మాటలు విని సొంత కూతుర్నే అనుమానిస్తున్నారు, అయినా ఇప్పుడు నేను చెడిపోయానో లేదో, నన్ను రేప్ చేశారో లేదో అదే కదా మీ డౌట్, అంత డౌట్ ఉంటే మెడికల్ టెస్ట్లు ఎందుకు చేపించలేదు, నా బాడీని చెక్ చేస్తే ఏదో ఒక రిజల్ట్ వచ్చేది కదా, చూడమ్మా నాకేం కాలేదు, ఆ రూమ్ లో ఉన్నవాడు నన్ను ఏదైనా చేసి ఉంటే ఆ రోజే నన్ను టెస్ట్ చేసేవారు కదా, అలా ఏం జరగలేదని చెప్తూ చాలా బాధపడుతుంది. తను మాట్లాడిందంతా కూడా వాళ్ళ నాన్న పక్కనే ఉండి వింటూ తను కూడా చాలా బాధపడతాడు. కట్ చేస్తే యాక్చువల్ గా మనకి ఏం జరిగిందో చూపిస్తారు. హోటల్లో దొరికిన రోజు టొనోయా ఎగ్జామ్ రాసి బయటకు వస్తుంది. తను రాసిన క్వశ్చన్ పేపర్ ని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తను 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియక వదిలిపెట్టేస్తుంది. అప్పుడే తన దగ్గరికి తన ఫ్రెండ్స్ వచ్చి నీ కోసం బయట ఒక వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు, బయటికి వెళ్లి అతన్ని కలుద్దాం పదా అని చెప్తారు. కానీ టొనోయా నేను ఎక్కడికి రానని చెప్తుంది. సరే వాడి దగ్గరికి వదిలే కానీ అలా పానీపూరి తిందాం పదా అని చెప్పి తీసుకెళ్తారు. ఆ పానీపూరి బండి దగ్గర ఆ ఇద్దరు అమ్మాయిల బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కి హ్యాపీగా గప్చుప్ తినిపిస్తూ ఉంటారు. అక్కడే ఆ పానీపూరి బండి దగ్గర ఒక నల్లోడు కనిపిస్తాడు. ఈ నల్లోడు టొనోయా కోసమే అక్కడికి వస్తాడు. వీడు ఎప్పటి నుంచో తన్ని ఫాలో చేస్తూ తన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. ఇక టొనోయా కూడా గప్చుప్ తింటూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక తను కళ్ళు తెరిచి చూస్తే ఆ హోటల్ రూమ్ లో ఆ నల్లోడుతో ఉంటుంది. కానీ ఆ నల్లోడు టొనోయాని ఏమీ చేయడు, కేవలం తన క్యారెక్టర్ ని పాడు చేయడానికి అలా చేస్తారు. ఇలా చేసింది కూడా తన ఫ్రెండ్సే. వాళ్ళిద్దరి తనని కావాలని అక్కడికి తీసుకుని వచ్చి మత్తు మందు కలిపిన గప్చుప్ ఇచ్చి నిద్రపోయేలా చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే తను ఒక మంచి శారీ కట్టుకుని పెళ్లి చూపులకు రెడీ అవుతూ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి నిల్చుంటుంది. కానీ వాళ్ళ నాన్న తనని అలా ఒక చూపు చూసి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి తనని హక్ చేసుకుని ఎంత అందంగా ఉంది నా కూతురు అని అనుకుంటుంది. ఆ తర్వాత టొనోయాని చూడడానికి అబ్బాయి వాళ్ళు వస్తారు. అప్పుడు బ్రోకర్ టొనోయా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి సీక్రెట్ గా మాట్లాడుతూ ఇలా చెప్తాడు, అబ్బాయి వాళ్ళకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయంట, మీ అమ్మాయి అయితే బాగా నచ్చిందంట, ఎందుకంటే చాలా అందంగా ఉంది కదా, కానీ వాళ్ళకి ఆ హోటల్లో జరిగిందంతా తెలిసింది, మీ అమ్మాయి సెకండ్ హ్యాండ్ గా వాళ్ళ ఇంటికి వెళ్తుంది కాబట్టి వాళ్ళు అడిగిన డిమాండ్స్ మీరు ఒప్పుకుంటే ఈ పెళ్లి చేసుకుంటారంట అని చెప్తాడు.
చెప్తాడు. అది వినగానే టొనయో వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నా కూతురు గురించి తప్పుగా మాట్లాడతారా? అలాగే నా కూతురు ఏమైనా మార్కెట్లో దొరికే వస్తువా? మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? మీలాంటి వాళ్ళ ఇంట్లో నా కూతురు హ్యాపీగా ఉండదు అని చెప్పి వాళ్ళందరినీ పంపించేస్తాడు. ఆ తర్వాత తన కూతురు దగ్గరికి వెళ్లి చాలా బాధపడుతూ హక్ చేసుకుంటాడు. ఎందుకంటే మనోడు ఇప్పుడు రియలైజ్ అవుతాడు కదా, ఇన్ని రోజులు నా కూతుర్ని ఎంత బాధ పెట్టాను అని అనుకుంటూ ఉంటాడు. అలాగే టొనోయా తన ఫ్యామిలీ అందరితో కలిసిపోతుంది. ఇక్కడతో రియల్ స్టోరీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది రియల్ స్టోరీ కాబట్టి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీలు బయట ఎన్నో జరుగుతున్నాయి. మనమే వాళ్ళని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్లీజ్ వాళ్ళు చెప్పే మాటలు కొంచెం అర్థం చేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్, మరి స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.